हरि ओं श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ద్వారా మన శ్రీకృష్ణ దేవాలయంలో 3వ సంవత్సరము తిరుప్పావే ప్రవచనం జరుపుకుంటూ ఉన్నాము. నిన్నటి వరకు 6 పాశురములని పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు 7వ పాశురంలో ప్రవేశించబోతున్నాము. ముందుగా గోదాదేవిని ప్రార్థించి పాశురంలోకి వెళ్దాము. నీలా తుంగస్తనగిరి తటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతస్థిర సిద్ధమధ్యాపయంతి స్వోచ్చిష్టాయాం త్రజని గలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః అన్నవయల్ పొదువై ఆండాల్ அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்ப மாலை பூ மாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே சொல் பாவை பாடி இருளவல்ல பல்வளையாய் நாடினை வேங்கடவர்க்கு என்னை விதி என்ற இம்மாற்றம் நாங்கடவா వన్నమే నల్గు. ఈ మొదటి 5 పాశురాల్లో మొదటి పాశురములో భగవంతుని ఆరాధించడానికి సేవించడానికి అనుకూలమైనటువంటి మంచి సమయాన్ని తెలుసుకొని అలాగే ఎటువంటి విధానాలు పాటించాలి అని 2వ పాశురంలో తెలుసుకొని ఎవరిని ప్రార్థించాలి ఎవరిని కీర్తించాలి అనేది 3వ పాశురంలో తెలుసుకొని భగవంతుని అనుగ్రహం కనుక ఉన్నట్లుంటే మిగతా అష్టదిక్పాలకులు నవగ్రహాలు 33 కోట్ల దేవతలందరూ కూడా మనకు అనుకూలంగా పనిచేస్తారు అనే విషయం 4వ పాశురంలో తెలుసుకొని ఇక మరి ఈ అవతారాలన్నీ కూడా ఆయా యుగాల్లో జరిగాయి. ప్రస్తుత యుగాల్లో ఎటువంటి అవతారము లేదు. కానీ మరి ఎవరిని ప్రార్థించాలి అంటే ఆ త్రేతాయుగంలో ద్వాపరాయుగంలో ఉన్నటువంటి అవతారాలు ఏవైతే ఉన్నాయో అవతార స్వరూపాలని దేవాలయాల్లో ప్రతిష్ఠించుకొని వారి శక్తిని ఆ దేవాలయాల్లో ఉండే విగ్రహాల్లో ప్రతిష్ఠింపజేసుకొని ఆవాహన చేసుకొని అటువంటి విగ్రహాన్ని గనక మనసా వాచా కర్మణ మనము త్రికరణ శుద్ధిగా ఆచరించినట్లుంటే పూజించినట్లుంటే సాక్షాత్తు ఆ యుగములో ఆ భగవత్ స్వరూపం ఏ విధంగా అవతరించి ఎటువంటి ఫలితాన్ని ఇచ్చాడో అటువంటి ఫలితాన్ని ఈ దేవాలయంలో ఉండే అర్చామూర్తులు కూడా ఇస్తారు. అందువల్ల మనము చేసినటువంటి పాపము పుణ్యం అనే కర్మలన్నీ కూడా మొత్తం కూడా నశించిపోతాయని 5వ పాశురంలో తెలుసుకున్నాము. ఈ గోష్ఠికి కొంతమంది రాలేదు కాబట్టి రానటువంటి భక్తులందరినీ కూడా 6వ పాశురం నుంచి 15వ పాశురం వరకు మేలుకొల్పే సన్నివేశాన్ని ఉన్నప్పుడు నిన్న ఒక చిన్ని గోపబాలికను అంటే భగవంతుని యొక్క అనుగ్రహం నందు కొద్దిగా అప్పుడప్పుడే భగవంతుని అనుగ్రహంలో ప్రవేశిస్తున్నటువంటి గోపబాలికను మేల్కొల్పే సన్నివేశాన్ని నిన్న పాశురంలో తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఇంకొక అంటే నిన్నటి కంటే ఇంకా కొద్దిగా ఎక్కువగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఉన్నటువంటి గోపబాలికను మేల్కొల్పే సన్నివేశం 7వ పాశురంలో చెప్పబడుతుంది. అయితే నిన్నటి పాశురంలో ఒక విశేషం ఏమిటి అంటే పుల్లుం శిలంబినకాన్ పుల్లరైన్ కోయిలిల్ వెள்ளై విలిసింగన్ పేరరవం కేట్టిలయో. ముందుగా పక్షులు వెళుతున్నాయి, ఆ పక్షుల యొక్క కిలకిలారావులు వినపడలేదా అనేది ఒకటి అన్న తర్వాత గరుత్మంతుని యొక్క స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన కోవిలలో ఉన్నటువంటి శంఖనాదము వినపడలేదా అనేది, పేరరవం కేట్టిలయో ఆ శంఖనాదం వినపడలేదా అని. అయితే ఇంత డొంక తిరుగుగా చెప్పడం ఎందుకు? చెప్పేదేదో సరాసరిగా ముక్కుసూరిగా శ్రీ మహావిష్ణువు ఆలయంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో కృష్ణాలయంలో శంకరుని వినమలేదా అని చెప్పొచ్చు కదా. అలా చెప్పకుండా గరుత్మంతుని యొక్క స్వామి వారు ఎవరు ఉన్నారు ఆయన కోవిలలో అని ఇలా 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 చెప్పారు కదా. అంటే ఈ 6వ పాశురం నుంచి 15వ పాశురం వరకు మేలుకొల్పబడే గోపబాలికలు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా కొంతమంది మనకు 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. ఆళ్వార్లు అంటే భగవంతుని అనేక విధంగా సేవించినటువంటి వారు. ఆ 12 మందిలో గోదాదేవి కూడా ఒకరు. 12 మంది ఆళ్వార్లో స్త్రీ ఆళ్వారు గోదాదేవి మాత్రమే, మిగతా 11 మంది పురుష ఆళ్వార్లు. ఈ
ఈ 11 మంది ఆళ్వార్లో 10 మందిని ఈ 6వ తేదీ నుంచి 6వ పాశురం నుంచి 15వ పాశురం వరకు మేలుకొల్పుతున్నారు అని పండితులు వ్యాఖ్యానించారు, పుస్తకాల్లో కూడా రాయడం జరిగింది. అంటే మనకి ఒక్కొక్క పదానికి ఒక్కొక్క దానికి అనేక రకమైన అర్థాలు మనము చెప్తూ ఉంటాము, చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ 10 మంది గోపబాలికలు ఎవరైతే ఉన్నారో వీరందరూ గోపబాలికలు కారు, జ్ఞానులు. ఎటువంటి జ్ఞానులు? భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి జ్ఞానులు. అటువంటి జ్ఞానులను మనము ముందు ఉంచుకొని కనుక వెళ్ళినట్లుంటే భగవంతుని యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అనేటువంటిది. ఆ విధంగా నిన్న ఒక ఆయన ఎవరు ఆళ్వారిని మేలుకొల్పడం జరిగింది. అది ఒకటి. అయితే ఇక్కడ గరత్మంతుని కోవిల అన్నారు, గరత్మంతుని స్వామివారి కోవిల అన్నారు. గరత్మంతుడు ఎవరు అంటే ఈ గోదాదేవి తండ్రి విష్ణు చిత్తుల వారు ఉన్నారు కదా, ఆయన సాక్షాత్తు గరత్మంతుని యొక్క అవతారము. ఆ గరత్మంతుడే విష్ణు చిత్తుల వారిగా జన్మించాడు. కాబట్టి ఆయన కూతురుగానే గోదాదేవి అయోనిజగా భూదేవిగా జన్మించింది అనేటువంటిది. అయితే ఆ విష్ణు చిత్తుల వారికి ఒక చిన్న వృత్తాంతం ఉన్నది. ఆ వృత్తాంతం తెలుసుకొని మనము 7వ పాశురంలో ప్రవేశిద్దాము. ఈ విష్ణు చిత్తుల వారు ఎక్కడ ఉండేవారు? శ్రీవిల్లిపుత్తూరులో ఉండి ఆయన వడపత్ర సాయికి సేవ చేస్తూ ఇలా పూలమాలలు కడుతూ స్వామివారికి సమర్పిస్తూ ఉండేవారు. ఆ సమయంలో ఆ రాజ్యాన్ని పాండ్య రాజు అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే ఆ రాజుగారికి భగవంతుడు ఎక్కడ ఉన్నారు, అసలు భగవంతుడు అంటే ఎవరు అని ఆయనకు ఒక ప్రశ్న ఉదయించింది. ఆ ప్రశ్న ఉదయించినప్పుడు ఆయన మారు వేషంలో నగరంలో తిరుగుతున్నప్పుడు ఆ ఇంటి అరుగు మీద ఒకతను పడుకొని ఉన్నాడు. ఆయనను లేపాడు. ఏమయ్యా నువ్వు ఇక్కడ ఎందుకు నిద్రిస్తున్నావు అన్నాడట. ఎందుకు నిద్రిస్తున్నావు అంటే ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడు, ఒక సూక్తిని చెప్పాడట. ఆ సూక్తిని చెప్పిన తర్వాత ఆ సూక్తిలో ఉండేటువంటి అర్థం ఏమిటి అంటే, అయ్యా 4 నెలలు వర్షాకాలం సుఖముగా ఉండుటకు మిగతా 8 నెలలు మనము సంపాదించుకోవాలి. వర్షాకాలంలో బయటికి వెళ్ళలేము, పని చేయలేము. కాబట్టి ఆ 4 నెలలు సుఖంగా ఉండాలి అంటే మిగతా 8 నెలలు సంపాదించుకోవాలి. అదేవిధంగా ముసలితనంలో సుఖంగా ఉండాలి అంటే యవ్వనంలో సంపాదించుకోవాలి. రాత్రి సుఖముగా ఉండాలంటే పగలు సంపాదించుకోవాలి. అప్పుడు మాత్రమే సుఖంగా ఉంటాము. యవ్వనంలో కనుక సంపాదించుకోకపోతే ముసలితనంలో కూడా 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా కూడా ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండాల్సి వస్తుంది అనేటువంటి అర్థము. అయితే టైంపాస్కు చేయడం వేరు, భుక్తి కోసం చేయడం వేరు, 2 రకాలుగా ఉంటుంది. అలా భుక్తి కోసం చేయవలసి వస్తుంది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం నేను సుఖంగా బాగా పనిచేయలేదు, కాబట్టి రాత్రి సుఖంగా నిద్ర లేకపోతున్నాను, బయట పడుకోవలసి వచ్చింది అని ఆయన చెప్పాడట. చెప్పిన తర్వాత ఇంకా కొన్ని వారి మధ్యన సంభాషణ జరిగితే ఇహలోక కర్మ గురించి, దాని గురించి, దీని గురించి కొంత సంభాషణ జరిగిన తర్వాత ఈ రాజుగారికి పరతత్వము ఎవరు, పరమేశ్వరుడు ఎవరు, శ్రీ మహావిష్ణువు ఎవరు, ఈ లోకాన్ని పాలించేవారు ఎవరు, అసలు ఇదంతా ఎలా నడుస్తుంది, ఎవరి ఆధారంతో నడుస్తుంది, దీనికి ఆధారం ఏమిటి అనేటువంటి ఒక పెద్ద సందేహం వచ్చిందట. ఆ సందేహం రావడం వల్ల ఆయన ఏం చేశాడు, ఒక ప్రకటన చేశాడు. ఎవరైతే ఈ పరతత్వాన్ని నిర్ణయిస్తారో వారికి నేను కొంత ద్రవ్యాన్ని బహుకరిస్తాను అని చెప్పేసి ఆయన సభా మండపంలో పైన ఒక కొద్దిగా ద్రవ్యాన్ని వేరే కట్టాడట. మనకి ఆ కృష్ణాష్టమికి ఉట్లు కొడితే పైన కడతారు కదా, ఆ విధంగా ఆయన కట్టాడు. సరే, ఎంతోమంది వచ్చారు, పరతత్వం నిర్ణయించలేకపోయారు. కానీ విష్ణు చిత్తుల వారు కలలో ఆ వడపత్ర సాయి కనిపించి నువ్వు వెళ్ళు, వేదంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మొత్తం కూడా నీకు ఇస్తున్నా నేను, ఆ జ్ఞానం ద్వారా నువ్వు ఆ రాజుగారి సభలో వెళ్ళి పరతత్వం నిర్ణయించు అని చెప్పారట. చెప్పడం వల్ల ఆ మర్నాడు ఆయన ఆ విష్ణు చిత్తుల వారు ఆ సభకి వెళ్ళి తనకు కలలో స్వప్నంలో స్వామివారు ఇచ్చినటువంటి ఆ జ్ఞానం వల్ల పరతత్వాన్ని నిర్ణయించాడు. ఆ సభలో పాల్గొన్నాడు, చర్చలో పాల్గొన్నాడు. అక్కడ ఉండే పండితులను రాజుగారు అందరినీ మెప్పింపజేశారట. అలా మెప్పించగానే ఆ పైన ఉన్నటువంటి ఏదైతే ఈ ద్రవ్యము ఎవరైతే పరతత్వాన్ని నిర్ణయిస్తారో వారికి బహుకరించాలి అని చెప్పిన ద్రవ్యం ఏది ఉందో ఆ 3 అమాంతం దిగి ఆయన కాళ్ళ మీద పడిందట. ఎవరి విష్ణు చిత్తుల వారు. అప్పుడు ఆ విష్ణు చిత్తుల వారు పరతత్వం నిర్ణయించారు కాబట్టి ఆయనకు గొప్పగా ఊరేగింపు చేయాలి, ఒక సన్మానం చేయాలని భద్రగయం మీద ఆయనను ఊరేగిస్తున్నారు. ఊరేగిస్తున్నప్పుడు అయ్యో నా భక్తుడికి ఇటువంటి ఊరేగింపు జరుగుతున్నది కదా అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆ గరుత్మంతుని అధిరోహించి గరుడారూఢుడై ఆకాశంలో వచ్చి అందరికీ కనిపించాడట. అందరికీ కనిపిస్తే అందరూ ఆహా ఊహో అని చెప్పేసి ప్రార్థిస్తుంటే ఈ విష్ణు చిత్తుల వారికి బాధ కలిగిందట. అదేంటి స్వామివారు ఇలా అందరికీ వచ్చి కనిపించారు,
అలా కనిపించిన వల్ల ఆయనకి ఎక్కడ దృష్టి దోషం తగులుతుందో అని పల్లాండు పాడాడు. ఆ విధంగా ఈ పల్లాండు పాశురాలన్నీ కూడా రచించినటువంటిది ఎవరు అంటే విష్ణు చిత్రవారు. అందుకే పల్లాండు పల్లాండు పల్లా ఇరత్తాండు పలకోడి నూరాయిరం అనే అవన్నీ ఉంటాయి మామూలుగా. అవన్నీ కూడా ఆయన రచించాడు. అది విష్ణు చిత్రవారి యొక్క వృత్తాంతము. అంటే 6వ పాశురములో గరుత్మంతుని యొక్క స్వామివారి కోవెల, ఆ కోవెలలో ఉన్నటువంటి ఆ శంఖనాదము వినిపించలేదా అంటే ఆ గరుత్మంతుడు ఎవరు అంటే సాక్షాత్తు ఆ గరుత్మంతుని అవతారమే విష్ణు చిత్రవారు అనేటువంటిది. ఆ విష్ణు చిత్రవారు గోదాదేవి యొక్క తండ్రి గారు. అటువంటి తండ్రి గారి జన్మించినటువంటి గోదాదేవి తాను కూడా భగవత్ సేవలో నిమగ్నమై జీవితాన్ని పూర్తి చేసుకుని భగవంతుడు ఐక్యమైపోయి ఆవిడ కూడా 14 మంది ఆళ్వార్లలో 12 మంది ఆళ్వార్లో ఒక ఆళ్వారుగా ఆవిడ స్థానాన్ని సంపాదించుకున్నది అనేటువంటిది. ఈ ఆళ్వార్లందరూ కూడా ఏంటంటే వాళ్ళు అంజుకుడి వంశస్థులు అంటారట వాళ్ళని. అంజుకుడి అంటే భయము కలిగిన వంశస్థులు. ఎటువంటి భయము? భగవంతుని మీద అధిక ప్రేమతోటి ఆయనకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో, ఎక్కడ కష్టం వస్తుందో అని బాధతోటి మంగళాశాసనాలు చేసేటువంటి వారు, ఎప్పుడు మంగళం పాడేవారు, భగవంతుని యొక్క ప్రేమను ఆయన యొక్క మంచి స్థితిని కోరేటువంటి వారు ఆ ఆళ్వారులు. ఇక 7వ పాశురము అనుసంధానం చేసుకుని 7వ పాశురంలో ప్రవేశిద్దాము. కీషు కీషెండ్రెంగుం అరైచాత్తం కలందు పేసిన పేచ్చరవం కేట్టిలయో పేయి పెన్నే காசும் விரப்பும் கலகலப்பக்கை பேர்த்து வாசனரங்கலுள் ஆயச்சியர்மத்தினால் ஓஷை படுத்த தயரரவங் கேட்டிலையோ நாயகப்பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாரவும் நீ கேட்டே கிடத்தியோ கேசமுடையாய் திரையேலோ ரெம்பாவாய். கீஷு கீஷென்று எங்கு கீஷு கீஷென்றெங்கும் மனை చాత్తం కలందు పేసిన పేచరవం కేటిలయో. నిన్న ఏమన్నారు? పక్షులు మేలుకొన్నాయి, పుల్లుం చినుమ్మిన కాన్, పక్షులు మేలుకొన్నాయి, పక్షులన్నీ కూడా ఆహారానికి వెళుతున్నాయి, ఆ శబ్దం వినలేదా అనేది ఒకటి నిన్న. ఈరోజు కీషు కీషెండ్రు, ఈరోజు శబ్దంలో తేడాలు ఉన్నాయి. నిన్న పక్షులు ఏంటి అంటే ఎవటికి అవి అరుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి, ఒక్కొక్కరు మాత్రమే ఒక్కొక్క పక్షి మాత్రమే వెళుతూ ఉన్న అటువంటి శబ్దం నిన్నది. ఈరోజు ఆ పక్షులు వెళ్ళిపోయే ముందు మాట్లాడుకుంటున్నాయట. భరద్వాజ పక్షులు అన్నారు. పక్షుల్లో కూడా మనకి రకరకాలు ఉన్నాయి కాబట్టి భరద్వాజ పక్షులు అని. ఆ భరద్వాజ పక్షులు మాట్లాడుకుంటున్నాయి కీచు కీచని. మనకు సౌండ్స్ తెలుస్తూ ఉంటాయి కొన్ని కొన్ని పక్షులవి. అలా ఒకటే కాకి గోల అంటాం కదా, ఆ విధంగా పక్షుల గోల అంటే మనకి ఒక మడ్డి చెట్టు ఒక రాగి చెట్టు అడవిలో కనుక వెళితే అక్కడ తెలుస్తుంది మనకు సరిగ్గా పక్షుల శబ్దం ఎలా ఉంటుంది అనేటువంటిది. మాట్లాడుకుంటున్నాయి. ఏం మాట్లాడుకుంటున్నాయి? ఇప్పుడు విడిపోతున్నాయి. భార్యాభర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు, సంసారం ఉంటుంది, అన్ని కలిపి ఒకే దగ్గరికి పోవు కదా, ఒక్కొక్కటి ఒక్కో దగ్గరికి వెళ్ళిపోతాయి. వెళ్ళి ఆహారం సంపాదించుకొని తిని సాయంత్రం వస్తాయి. మళ్ళీ సాయంత్రం దాకా మనం కలవం కదా అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ వీడుకోలు చెప్పుకుంటున్నటువంటి భాష మాట్లాడుతున్నాయి. ఆ భరద్వాజ పక్షులు మాట్లాడేటువంటి ఆ పేసిన పేచరవం చిన్న సౌండ్ కాదు, చిన్న శబ్దం కాదు, చాలా పెద్ద శబ్దము. అటువంటి శబ్దము కేటిలయో, నీకు చెవులకు వినబడలేదా? పేయి పెన్నే అంటే నిన్నటి కంటే ఇలా కొద్దిగా భగవంతుని యొక్క అనుగ్రహం నందు ఇంకా ఎక్కువగా స్థితి కలిగినది కాబట్టి ఇంకా ఓ పిచ్చి పిల్ల అని చెప్పేసి ఆవిడని సంబోధిస్తూ ఉన్నారు. ఇక్కడ రెండవ అర్థం ఏమిటి అంటే ఈ పక్షులు నిన్నటి పక్షులు ఇవాళ పక్షులతోటి కనుక పోల్చినప్పుడు రెండవ అర్థం ఏమిటి అంటే ఇప్పుడు మనం వస్తున్నాం, మీరందరూ వస్తున్నారు, నేను వస్తున్నాను, వారు వస్తున్నారు, గురికి వస్తున్నారు. వస్తున్నప్పుడు ఏం ఆలోచిస్తాము? ఏదో ఈరోజు మధ్యాహ్నము జరగబోయే దాని గురించి నిన్న దాని గురించి ఆలోచించము. ఈ పాశురం గురించో దాని గురించో ఏదో భగవంతుడికి సంబంధించిన విషయాన్ని గురించి మనము మనసులో ఆలోచిస్తూ వస్తూ ఉంటాము. నిన్నటి పక్షులు చేసిన శబ్దాలు ఏమిటి అంటే ఎవరికి అవి ఆ భగవంతుని యొక్క విషయాన్ని అంటే వీరందరూ కూడా పక్షులను ఎవరితో పోల్చారు? ఆ శిష్యులతో పోల్చారు. వేదాన్ని నేర్చుకున్న శిష్యులతో పోల్చారు. వారందరూ వేదాన్ని వల్లవేస్తూ ఉన్నారు అనేటువంటి అర్థం ఒకటి. ఈరోజు ఏమిటి అంటే ఒక్కరు వస్తున్నప్పుడు వారు చదువుకున్నదని మననం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇద్దరు ముగ్గురు కలిసి వస్తున్నారు. ఆ ఇద్దరు ముగ్గురు కలిసి వస్తున్నప్పుడు ఏంటి అంటే ఆ ఇద్దరిలో ఒక ఆయన బాగా తెలిసిన ఆయన ఆచార్యుడు, గురువు గారు, మిగతా వారు శిష్యులు. అప్పుడు ఏం చేస్తారు? ఆ గురువు గారు శిష్యులకి పాఠాన్ని బోధిస్తూ ఉంటే ఈయన చెప్తూ ఉంటే ఆయన వింటూ వస్తున్నటువంటి సన్నివేశాన్ని ఇంకొక అర్థంగా ఈరోజు చెప్పడం జరిగింది. అంటే రెండు పక్షులు మాట్లాడుకుంటున్నాయి అంటే ఆ భగవంతుని యొక్క విషయాలని చర్చిస్తూ వస్తున్నారు, మాట్లాడుకుంటూ వస్తున్నారు అనేది రెండవ అర్థం మనకు అక్కడ. ఆ విధంగా పేసిన పేచరవం కేట్లయో
మామూలుగా మనకు చూస్తే ఏంటి అంటే ఈ తిరుప్పావి కూడా చూస్తే సాధారణంగా చూస్తే 8 పంక్తులు ఒక దానికి సంబంధించినటువంటి అర్థము. పేపర్లలో కూడా మామూలుగా ఇస్తూ ఉంటారు ప్రతిరోజు ఏమిటి అని చెప్పేసి. ఇంతే కదా తిరుప్పావై అంటేనే. కానీ ఒక్కొక్క పాసురం లోపలికి వెళ్ళి దాన్ని మనం పరిశీలిస్తూ కనుక వచ్చినట్టుంటే ఏం జరుగుతుంది అంటే అనేకమైన వేదాంత రహస్యాలు భగవంతుని ఏ విధంగా తినడానికి బాగుంటాయి, అలాగే రామాయణంలో, భారతంలో, భాగవతంలో ఉండే విశేషాలు ఏ విధంగా ఇందులో పొందుపరిచారు, ఒక్కొక్క పదంలో ఒక్కొక్క పంక్తిలో ఏ విధంగా పొందుపరచాలని విశేషంగా మనం వెళితే తెలుస్తూ ఉంటుంది. అది విశ్లేషణ. ఆ విధంగా విశ్లేషింపబడింది పక్షులను గురించి. ఇక రెండవది, అటువంటి శబ్దం వినలేదా అంటే ఈ మేల్కొనటువంటి గోపబాలికలకు శబ్దాలు చెప్తున్నారు. ఒకటే శబ్దం చెప్పడం లేదు, 2-3 రకాల శబ్దాలు చెప్తున్నారు. అంటే ఇన్ని రకాల శబ్దాలు అవుతున్నా మీరు ఎలా నిద్రపోతున్నారు, మెలకువవుతుంది కదా, లేవాలి కదా, లేచి మా గోష్ఠిలో కలవాలి కదా అనేది మనకి బయటికి కనిపించే అర్థం. ఇక రెండవది ఏం చెప్తున్నారు, కాసుంపిరప్పం కలగల పక్కై పేతు వాసనం కలుల్ ఆయెత్తియర్మత్తినాల్ ఓషై పరుత్తైరవం కేట్టిలయో. ఇక్కడ 2 రకాల, ఈ 3 పంక్తులలో 2 రకాల శబ్దాలు చెప్పారు. ఏమిటి? కాసుంపిరప్పం కలగల పక్కై పేరుతూ ఈ 5 లక్షల గోపబాలికలు ఉన్నారు. 5 లక్షల మంది గోపబాలికల్లో 5 లక్షల గృహాలు అక్కడ నందవ్రజంలో ఉన్నాయి. ఈ 5 లక్షల గృహాలందరూ వారందరూ కూడా యాదవ కులానికి చెందినవారు. వారి ముఖ్య వృత్తి ఏమిటి? వ్యవసాయము, పశుపోషణ. పశుపోషణ అంటే పొద్దున్నే పాలు పితుకుతారు, ఆ తర్వాత పాలని కాగబెడతారు. దాంట్లో పాత వాళ్ళకి తెలుస్తుంది, దాలి ఉంటుంది ఊళ్ళో, దాంట్లో పడేస్తే అది కాగుతూ ఉంటుంది. ఆ తర్వాత నిన్న ఏదైతే ఉన్నట్టు పాలు ఉన్నాయో వాటిని తోడు పెడితే ఈరోజు పెరుగు అవుతుంది. ఆ పెరుగును చిలుకుతూ ఉన్నారు. ఆ చిలుకుతూ ఉన్నప్పుడు వచ్చే శబ్దము 2 శబ్దాలు. ఏమిటి 2 శబ్దాలు? ఒకటి, మజ్జిగ చిలుకుతూ ఉన్నప్పుడు ఆ మజ్జిగలో కవ్వము తిరుగుతున్నప్పుడు వచ్చేటువంటి శబ్దము ఒక శబ్దము. రెండవ శబ్దము, వాడు చిలుకుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఈ చెయ్యి ఇలా వెడుతూ ఉన్నప్పుడు ఆ చేతులతో పాటు మనిషి కూడా తిరుగుతారు. ఇలా మనిషి చేతులు తిరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నవారెవరెవరు? మొట్టమొదటి పాఠంలో చెప్పారు, సంపన్నులు. 2 రకాల సంపన్నులు, ఒకటి ధన సంపన్నులు, 2 భగవంతుని అనుగ్రహం ఉన్న సంపన్నులు. కాబట్టి వారి చేతికి గాజులు ఉన్నాయి. ఆ గాజులు ఇలా అంటుంటే గాజులు శబ్దం చేస్తున్నాయి. ఒకటి ఇలా తిరుగుతున్నట్టు మెడలో ఉన్న ఆభరణాలు ఉంటాయి కదా, ఆభరణాలు ఒకదానికొకటి తగిలి అవి కూడా శబ్దం చేస్తూ ఉన్నాయి. అంటే వీరి శరీరంలో ఉండే ఆభరణాల శబ్దం ఒకటి ఉంది, రెండవది మజ్జిగ చిలికే శబ్దము ఒకటి ఉంది. ఒక ఇంట్లో మజ్జిగ కాదు, 5 లక్షల గృహాల్లో ఒకేసారి మజ్జిగ చిలుకుతున్నప్పుడు 5 లక్షల గృహిణుల యొక్క గాజుల శబ్దము, అలాగే ఈ మంగళసూత్రము, మెడలో ఉండేటువంటి హారాల శబ్దం ఉన్నప్పుడు ఎంత పెద్ద శబ్దం కావాలి? అంత శబ్దం వచ్చినా ఇంకా నువ్వు పడుకున్నావేంటమ్మా పెయిపెన్నే. ఇంకా ఇదే కాకుండా వాళ్ళు ఏదో మజ్జిగ చేస్తున్నారు, లేచారు అనగానే ఆ లేచి పాచిమొహంతోడో మొహం కడుక్కోనో స్నానం చేయకుండానో మబ్బు మొహంతోడో వాళ్ళు చేయట్లేదు. అది వాళ్ళ నిత్య కృత్యం ఎలా చెయ్యాలి అంటే స్నానం చేసుకొని శుభ్రమైన బట్టలు వేసుకొని మనం మామూలుగా ఏ విధంగానైతే అలంకారాలు చేసుకుంటామో ఆ విధంగా అలంకారాలు చేసుకొని ఆ తర్వాత నిత్యకృత్యం చేస్తూ ఉన్నారు. అంటే ఏమిటి? అక్కడ వారు హాయిగా సిగలో పూలు పెట్టుకున్నారు, ఆ నెత్తికి మంచి సుగంధమైన నూనె పూసుకున్నారు. అలా ఉన్నప్పుడు ఏమైంది? ఇలా జరుగుతున్నప్పుడు ఎక్కువగా పనిచేస్తున్నప్పుడు ఆ సిగలో ఉన్నటువంటి ఆ పూలు జారుతూ ఉంటాయి, వాటి వాసన వెదజల్లుతూ ఉంది, ఆ వాసన కూడా వస్తూ ఉంది. మనం పనిచేస్తున్నప్పుడు గిట్టుముడి విడిపోతుంది, కొంగు జారుతుంది. అవి అటువంటిప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ ఉత్తగా ఉన్నదానికంటే కదిలినప్పుడు చేసినప్పుడు ఉండేటువంటి వాసన సుగంధం అనేది వ్యాపిస్తూ ఉంది. అటువంటి సుగంధం కూడా ఉంది, అది కూడా నీకు వినబడలేదా? బాహ్య రరంకల్లో ఆయచ్చేయర్మత్తినాల్ ఓషై పడుతైరవం కీర్తిలయో నాయకప్పన్ పిల్లాయ్. మళ్ళీ ఆవిడ ఏంటడా అంటే వీళ్ళందరికీ నాయకురాలు దాంటిది. మీకు ఎందుకు? నేను కాల్ చేస్తా కదా పొద్దున్నే 5 గంటలకు నాకు మెలకవుతుంది, లేదా 4 రోజులు మెలకవుతుంది, నేను కాల్ చేస్తాను, నువ్వు లేవమ్మా, ఇద్దరం కలిసిపోవచ్చు అని ఒకరికొకరు చెప్పుకుంటాము. ఈవిడ కాల్ చేయలేదు, పడుకుంది. ఆవిడ ఇంకా కాల్ చేయలేదని ఈవిడ వెయిట్ చేస్తూ ఉంది. అలాగే ఈవిడ కూడా నేను వస్తాను, మనం వెళ్దాము అని చెప్పినటువంటి మా తల్లి. కానీ వాళ్ళందరూ వచ్చారని ఈవిడ పడుకొని నిద్రపోతూ ఉంది. ఎందుకు ఇలా నిద్రపోతుంది అంటే భగవంతుని విషయం ఆలోచిస్తూ తెల్లవారిన విషయమే ఆవిడకి తెలియలేదు అనేటువంటిది. ఆ విధంగా నాయకురాలు వంటి దానివి కదా అని చెప్పేసి
నారాయణన్మూర్తి కేశవనై పాడవం నీకేటే కిడత్యో. ఒకటి ఆ పక్షులు శబ్దం చేస్తూ ఉన్నాయి అనేది ఒక చెప్పారు. రెండవ దాంట్లో వీరి గాజుల శబ్దము, అలాగే ఈ హృదయంలో మన మీద ఉన్నటువంటి ఆభరణాల శబ్దము రెండు, కళ్ళకి చిలికే శబ్దము, అంటే ఇవన్నీ కూడా ఒక దగ్గర జరిగింది. పక్షుల శబ్దం ఒకటి. మూడవ శబ్దం ఏంటి? వీరందరూ కూడా ఊరికే రావట్లేదు, ఏం చేస్తున్నారు? నారాయణన్మూర్తి కేశవనై పాడవం. నారాయణుడు అంటే శ్రీ మహావిష్ణువు, కేశవుడు అంటే కేశము అంటే మంచి కేశములు కలిగినవాడు. శ్రీ మహావిష్ణువు మంచి కేశములు కలిగినవాడు ఒక అర్థము. రెండవది కేశి అనేటువంటి గుర్రము ఆకారములో ఉండే రాక్షసుని చంపినవాడు శ్రీకృష్ణుడు. కేశి అంటే మనకు ఈ పూతన, చకటాసురుడు, వారు వీరు ఏ విధంగా ఉన్నారో అదేవిధంగా కంసుడు కూడా ఒక రాక్షసుని పంపాడు ఆ శ్రీకృష్ణుని సంహరించమని. పంపినప్పుడు ఆ రాక్షసుడు గుర్రం రూపంలో వచ్చాడు. అంటే వీళ్ళు మామూలుగా రాక్షసులాగా వస్తే రాక్షసుడు అని తెలుస్తుంది కాబట్టి మాయారూపాల్లో రావడం జరిగింది. వీరేపల్లకి వచ్చి శ్రీకృష్ణుని సంహరించాలనే ప్రయత్నం చేశారు. అలా వచ్చిన వారిలో కేశవుడు, కేశి అనేటువంటి ఒక గుర్రము, ఆ గుర్రము రూపంలో వచ్చిన వాడిని, ఆ గుర్రాన్ని చంపినవాడు, కేశవుని చంపినవాడు, కేశిని చంపినవాడు ఎవడైతే ఉన్నాడో ఆయన నామాన్ని పలుకుతున్నాము ఒకటి. తర్వాత కేశవ, కా ప్లస్ ఈశ, అంటే కా అంటే బ్రహ్మ, ఈశ అంటే రుద్రుడు. ఈ రెండు కలిపితే ఏమవుతుంది? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఇటు బ్రహ్మ ఉన్నాడు, అటు మహేశ్వరుడు ఉన్నాడు, ఇద్దరు ఉంటే మధ్యలో విష్ణువు, బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు. ఇటు కా అంటే బ్రహ్మ, ఈశ అంటే రుద్రుడు. ఇద్దరిని కలిపితే మూడు పదాలు కలిపితే ఈ మొత్తం కలిపితే వచ్చేది కేశవుడు. అంటే కేశము కలిగినవాడు, మంచి కేశపాశములు కలిగినవాడు శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు ఈ నారాయణమూర్తి వీరి నామాలు పలుకుతున్నాము మేము. వారిని జపం చేస్తూ భజన చేస్తూ ఆ నామాలు భజన చేస్తూ వస్తున్నాము. మరి ఇది కూడా నీకెట్టే కిడత్తి, ఇది కూడా వినపడలేదా? ఇన్ని శబ్దాలు అవుతున్నాయి, ఏదో ఒక శబ్దము గంట శబ్దము అదో ఇదో పర్వాలేదు, ఇన్ని శబ్దాలు అవుతున్నాయి కదా, ఇన్ని శబ్దాలైనా కూడా నీకు వినిపించలేదా? లేవమ్మా, ఎందుకు మేల్కొనలేదు అనేటువంటిది ఒక విషయం చెప్పి నేను ఈ భాషణాన్ని ముగిస్తాను. ఇక్కడ మనకి మంగళసూత్రము వచ్చింది, గాజులు వచ్చాయి, తర్వాత ఆభరణాలు వచ్చాయి, ఇవన్నీ కూడా అలాగే శిరస్సులో పూలు రావడం జరిగింది, ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా ఏంటంటే స్త్రీలకి ముత్తైదువ అలంకారాలు. ఈ ముత్తైదువ అలంకారాలు అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది మధ్యలో వచ్చినటువంటిది వివాహంతో వచ్చేటువంటి మంగళసూత్రము. మిగతా ఈ బొట్టు, కాటుక, పూలు ఇవన్నీ కూడా ముందు నుంచి ఉంటాయి, కానీ మధ్యలో చేరినది ఏది అంటే మంగళసూత్రము. మంగళసూత్రము అంటే అర్థం ఏంటి అంటే మంగళము అంటే శుభాన్ని కలిగించేటువంటిది, సూత్రము అంటే దారము. ఆ దారానికి ఉన్నది రెండు సూత్రాలు అంటే ఆ రెండు బొట్లు, తాలిబొట్లు అంటారు. ఈ తాలిబొట్లు ఏంటిది? ఒకటి తల్లిగారింటి వారు చేయిస్తారు, ఒకటి అత్తగారింటి వారు చేయిస్తారు. సాధారణంగా ఎక్కువలో ఎక్కువ, సరే కొన్ని ప్రాంతాల్లో కొందరి ఇళ్లలో లేకపోవచ్చు, రావడంతో తెలియదు, కానీ సాధారణంగా ఎక్కువ భాగము తల్లిగారింటి వారు ఒకరు, అత్తగారింటి వారు ఒకరు చేయించేటువంటి రెండు సూత్రాలు. ఈ రెండు సూత్రాలు కూడా వివాహమైనప్పటి నుంచి ఈవిడ ఉన్నంత కాలము, భర్త ఉన్నంత కాలము ఈవిడ హృదయంలో అవి వేలాడుతూ ఉంటాయి. అలా వేలాడుతూ ఉన్నప్పుడు ఆవిడకి ఏం జ్ఞాపకం చేస్తూ ఉంటాయంటే, ఒకటి తల్లిగారింటిది, ఒకటి అత్తగారింటిది కదా. అంటే మీ వివాహం అయింది, అత్తగారింటికి వచ్చారు, వచ్చిన తర్వాత మీరు అత్తగారి క్షేమాన్ని మాత్రమే కోరరు, మీ తండ్రి బాగుండాలి, మీ తల్లి బాగుండాలి, అన్న బాగుండాలి, చెల్లెలు బాగుండాలి, ఆ కుటుంబం బాగుండాలి, ఇక్కడ ఈ కుటుంబం కూడా బాగుండాలి. అక్కడ ఇబ్బంది వచ్చినా మీకు బాధనే కలుగుతుంది, ఇక్కడ ఇబ్బంది వచ్చినా బాధనే కలుగుతుంది. అంటే రెండు కుటుంబాల క్షేమాన్ని కోరుతూ ఉండేటువంటివి రెండు మంగళసూత్రాలు. అది ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటుంది, అలా కోరేవారు. అదే పురుషుడు నా కుటుంబం బాగుంటే బాగుంటుంది, మా అత్తగారు అంతే. ఈ అమ్మాయికి రెండు కుటుంబాల మీద ఎంత ప్రేమ ఉంటుందో పురుషుడికి రెండు కుటుంబాల మీద అంత ప్రేమ ఉండదు. కొద్దిగా తక్కువనే ఉంది, 60%, 40%, 50-50 మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండే అవకాశము ఉండదు. కొందరికి ఉంటే ఉండొచ్చు వ్యక్తిగతంగా, అది వేరు విషయం మనకి. ఇక సరే, ఇక ఆ మంగళసూత్రాలు, ఈ మంగళసూత్రం ఏమిటి అంటే శుభాన్ని కలిగిస్తుంది అన్నాం కదా. ఎవరికి శుభాన్ని కలిగిస్తుంది? ఎవరైతే, దాంట్లో అర్థం ఉంది, మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంఠే బధ్నామి శుభగే త్వంజీవ శరదశతం అని ఆ శ్లోకాన్ని చదువుతూ అబ్బాయి మంగళసూత్రాన్ని కడతాడు. మాంగళ్యం తంతునానేనా అంటే మాంగళ్యము అనేటువంటి ఈ సూత్రాన్ని నానేనా మమ జీవన హేతున నా జీవితం కోసము,
నీ మెడలో నేను కట్టుతున్నాను. కాబట్టి పంజీవ శరదం సుఖం అంటే నీవు 100 ఏళ్ళు వర్ధిల్లు అన్నాడు. అంటే ఏంటి ఇక్కడ ఆమె 100 ఏళ్ళు ఉంటే ఈయన 100 ఏళ్ళు ఉంటారు, ఈయన 100 ఏళ్ళు ఉంటే ఆవిడ 100 ఏళ్ళు ఉంటుంది. అంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి 25 ఏళ్ళు వేరే వేరే అభిప్రాయాలతోటి, ఆలోచనలతోటి, తర్వాత కోరికలతోటి, అలవాట్లతోటి ఉన్నటువంటి ఒక పురుషుడు, ఒక బ్రహ్మచారి, ఒక కన్య ఇద్దరు కూడా ఆయన బ్రహ్మచారిగా వేదిక మీదకి వస్తాడు, ఇక్కడ కన్యగా వేదిక మీదకి వస్తుంది. ఇద్దరు విడివిడిగా వస్తారు. ముందుగా అబ్బాయి వస్తారు, తర్వాత అమ్మాయి వస్తుంది. ఇద్దరు వచ్చి అక్కడ కూర్చున్న తర్వాత ఆ వేదిక దిగేటప్పుడు ఇద్దరు కలిసి చెయ్యి పట్టుకుని దిగుతారు. అప్పుడు ఏమంటారు? ఎక్కేటప్పుడు బ్రహ్మచారి అన్నారు, కన్య అన్నారు. దిగేటప్పుడు వారిని భార్యాభర్తలు అంటారు, దంపతులు అంటారు. అంటే ఆ మధ్యలో జరిగే ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ అంతా కూడా వీరిద్దరిని ఒక భార్యాభర్తలుగా, దంపతులుగా మార్చేయడం వైదిక ప్రక్రియ. ఆ మంత్రాలు, క్రియ అదంతా కూడా ఆ ప్రక్రియ ద్వారా దిగిన తర్వాత ఇద్దరిని భార్యాభర్తలు అంటారు. ఇంతకాలము కలిసి ఉన్నంతకాలము వారిని కలిపి ఉంచేటువంటిది ఏది అంటే మంగళసూత్రము, ముఖ్యంగా మంగళసూత్రము అనేటువంటి. ఇంకా చాలా ఉంది మంగళసూత్రానికి అర్థం, కానీ మళ్ళీ సమయం ఉన్న రోజు మనం దాని గురించి మనం చెప్పుకునే ప్రయత్నాన్ని చేద్దాము. ఇక ఇదే ఏదైతే ఈ మధ్యగా చిలికేటువంటి సన్నివేశం ఉందో ఈ సన్నివేశము మనకి వెంకటేశ్వరం సుప్రభాతంలో కూడా ఒక సుప్రభాతం ఉంటుంది. యోషా గణేన వరదగ్ని విమధ్యమానే ఘోషాలయేషు దదిబంధన తీవ్ర ఘోషా రోషాత్ కలిం విదసతే కకుభశ్చ కుంభా శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. అంటే మీకు ఇక్కడ అందుగురించే ఈ నెల రోజుల పాటు తిరుమలలో సుప్రభాతం చదవరు, తిరుప్పావయే చదువుతారు. మీరు కావలిస్తే 3 గంటలకి టీవీ ఆన్ చేసుకోండి, సరిగ్గా 3 గంటలకి తిరుప్పావై చదువుతారు, సుప్రభాతం చదవరు. ఎందుకు అంటే దాదాపు సుప్రభాతము, తిరుప్పావై రెండు కూడా సమానమైనటువంటి భావాలు కలిగినటువంటివి. ఇక్కడ ఏదైతే ఈ మధ్యగా చిలికినటువంటి సన్నివేశం చెప్పారో అదే సన్నివేశం సంబంధించినటువంటి సుప్రభాత శ్లోకము మనకి సుప్రభాతంలో, వెంకటేశ్వర సుప్రభాతంలో ఉన్నది. కాబట్టి తేజమడయాయ్, మంచి తేజస్సు కలిగిన దానా, భగవంతుని యొక్క అనుగ్రహం మీద బాగా కోరిక ఉన్నదానా. కాబట్టి తేజస్సు అంటే ఇక్కడ ఒక విషయం చెప్పి ముగిస్తాను. తేజస్సు అంటే ఒక మంచి కళ. ఎవరికి కళ ఉంటుంది? రోగిష్ఠులకి, ఆరోగ్యం బాగా లేని వారికి, అనారోగ్యం కలిగిన వారు తేజస్సుగా ఉండరు, ఏదో పీక్కుపోయినట్టుగా ఉంటారు. చూడగానే ఏమైందండి, ఆరోగ్యం బాగాలేదా అని అడుగుతాం మనము. నిగనిగలాడుతూ ఉంటే బాగా ఉంటారు. అంటే ఆరోగ్యం అంటే తేజస్సు ఎప్పుడు ఉంది? ఆరోగ్యం బాగా ఉంటే తేజస్సు బాగా ఉంటుంది. ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుంది? ఎప్పుడైతే హృదయంలో భగవంతుని యొక్క శక్తి ఎక్కువగా ఉంటుందో అప్పుడు తేజస్సు ఎక్కువగా ఉంటుంది. మనసులో భగవంతుడు, ఆ భగవంతుడి శక్తి బాగా ఉన్నప్పుడు తేజస్సు ఎక్కువగా ఉంటుంది. ఆ భగవంతుడు ఈ శరీరంలో నేను ఉండను అని వెళ్ళిపోయే స్థితి వచ్చినప్పుడు శరీరము కుంచుకుపోతూ ఉంటుంది. కాబట్టి తేజమడయాయ్, తేజస్సు కలిగిన దానా అంటే భగవంతుని యందు ఎక్కువగా అనుగ్రహం కలిగిన దానా, లేవమ్మా, లేచి మాతో వచ్చేసి మమ్మల్ని ముందు నడిపించేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవమ్మా అని తెలిపేటువంటి పాశురము 7వ పాశురము. విన్నందుకు మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసి కారణోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం శ్రేయఃకాంతాయ కళ్యాణదే నదేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. హరి ఓం.